మహబూబ్నగర్ జిల్లాలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. దేవరకద్ర నియోజకవర్గంలోని బూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో లబ్ధిదారులకు రైస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. రేషన్ కార్డున్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తామన్నారు మధుసూదన్ రెడ్డి. బ్రహ్మరథం పడతా ఉన్నారు. ముఖ్యంగా పేదోడి కళ సాకారం కాబోతా ఉన్న రోజు ఈ రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఎన్నో రకాల మంచి పనులు చేస్తూ ఉంది. ఈరోజు మీకు తెలుసు, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కానివ్వండి, 500 సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటే కానివ్వండి, అదేవిధంగా రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, రైతులకు ముఖ్యంగా బోనస్, వీటితో పాటు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, నా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇందిరమ్మ ఇండ్లు బ్రహ్మాండంగా పనులు ప్రారంభమైనవి. సన్న బియ్యం, ముఖ్యంగా పేదోళ్లకు దొడ్డు బియ్యం తినలేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదోళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ దొడ్డు బియ్యం కూడా పెద్ద ఎత్తున మిస్యూజ్ అయిన విషయం కూడా గతంలో మనందరికీ కూడా తెలుసు. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదోడికి కిలో, అంటే ఒక పర్సన్కి 6 kgs, అంటే 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాము. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక ఇంపార్టెంట్, అంటే ఏ రాష్ట్రంలో కూడా అమలు జరుగుతలేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజాప్రభుత్వంలో ఈ స్కీమ్ తీసుకొచ్చేసి ఈరోజు ప్రజలకు సన్నబియ్యం అందియబోతా ఉన్నాం. ముఖ్యంగా రేషన్ కార్డ్స్ విషయంలో కూడా గతంలో మీకు తెలుసు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో కూడా కొత్త ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ముఖ్యంగా ఆడపిల్లలు కోడల్లో కూతురు మన ఇంటికి వస్తే వాళ్ళ పేర్లు కూడా అందులో యాడ్ చేయలే గత ప్రభుత్వంలో. సో ఈరోజు ముఖ్యంగా మేము కొత్తగా రేషన్ కార్డ్స్ ఈరోజు కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. అదేవిధంగా కొత్త యాడ్ చేసిన నేమ్స్ ఎవరైతే లేవో వాళ్ళ నేమ్స్ కూడా యాడ్ చేసి కొత్త కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం లాగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కొత్త రేషన్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ వర్తింపజేయబోతా ఉన్నామని కూడా, ఇంట్లో నలుగురు ఉంటే 4 ఆర్లు 24 కిలోలు ఇప్పుడే నేను ప్రారంభించినప్పుడు ఒక 5 మందికి ఇస్తే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 30 కిలోలు, 24 కిలోలు, 36 కిలోలు ఇట్లా తీసుకొని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఇంటికి పోతా ఉన్నారు. మా కళ నెరవేరింది. ఈరోజు మేము కూడా పైసలు ఉన్నోళ్ళలాగా సన్న బియ్యం తిని మేము కూడా